నమస్తే అండి. కంటికి శుక్లం ఆపరేషన్ కానీ, పొర ఆపరేషన్ కానీ చేసుకున్న తర్వాత ఒక నెల రోజుల వరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో తెలుసుకుందాము. ఫస్ట్ కన్ను ఆపరేషన్ అయిన తర్వాత కొంచెం ఎర్రగా ఉంటుంది. కొంచెం కన్ను మూసినప్పుడు తెరిచినప్పుడు ఒత్తినట్టుగా అనిపించడము, కొంచెం కొంతమందికి తలనొప్పి, తర్వాత కొంతమందికి మెడలు గుంజడం అవన్నీ సాధారణమే. ఈ చుక్కల మందులు కానీ, గోళీలు కానీ కరెక్ట్‌గా వాడుకుంటే అన్నీ కూడా ఒక వారం 10 రోజులకు తగ్గిపోతాయి. చూపు అందరికీ మంచిగా కనపడుతుంది. ఇప్పుడు చుక్కల మందులు డాక్టర్ చెప్పిన ప్రకారం ఎన్నిసార్లు చెప్తే అన్నిసార్లు కరెక్ట్‌గా వేయాల్సి ఉంటుంది. ఒకటి వేసిన తర్వాత 10 నిమిషాల తర్వాత ఇంకొక రకం చుక్కల మందు వేయాలి. వేసే ప్రతిసారి కూడా చేతులు ఎవరైతే వేస్తారో చేతులు శుభ్రంగా కడుక్కొని వాళ్ళని పేషెంట్‌ని పడుకోబెట్టి అద్దాలు తీసి కంట్లో పడేటట్టుగా ఒక్క చుక్క కరెక్ట్‌గా వేస్తే సరిపోతుంది. 2, 3 చుక్కలు వేసినా మందు వేస్ట్ అవ్వడము, పేషెంట్‌కి కొంచెం కన్ను మంట రావడం తప్ప ఉపయోగం ఉండదనమాట. అందుకని కంట్లో కరెక్ట్‌గా ఒక చుక్క పడేటట్టు వేయాలి. వేరే కన్నుకు వేసుకోకూడదు. అండ్ ఇంట్లో వేరే వాళ్ళు వేసుకునే మందులు కాదండి ఇవి. చుక్కల మందు వేసే సమయంలో ఖచ్చితంగా బాటిల్కి మూత ఓపెన్ చేయడానికన్నా ముందే ఖచ్చితంగా షేక్ చేయాలి. కంట్లో పడేటట్టుగా వేయాలి. అండ్ వేసిన వెంటనే కూడా పేషెంట్ 10 నిమిషాలు కన్ను మూసుకొని ఉండాలి. ఇట్లా కొంచెం కిందికి వచ్చిన దాన్ని మీకు కాటన్ కానీ వైప్స్ కానీ ఇస్తాము. దాంతో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. కంటి మీదకి చెయ్యి కానీ టవల్ కానీ కర్చీఫ్ కానీ ఏది కూడా పెట్టకూడదు అనమాట. తర్వాత మీకు చెప్పిన గోళీలతో పాటు మీ షుగర్ గోళీలు, బీపీ గోళీలు, థైరాయిడ్ గోళీలు ఏవైనా ఉంటే అవి కంటిన్యూ చేయాలి కానీ స్టాప్ చేయకూడదు. తర్వాత తిండి విషయానికి వస్తేనా మీరు కొన్ని రోజుల వరకు కొంచెం నాన్ వెజ్ చికెన్, మటన్, చేపలు తినకుండా ఉంటే మంచిది. కొంచెం గట్టి పదార్థాలు తినకుండా మిగతా పదార్థాలన్నీ కూడా తినొచ్చండి. ఇదంతా కూడా లేజర్ ఆపరేషన్ కాబట్టి తిండికి ఎటువంటి పథ్యం కూడా లేదు. అన్నీ కూడా మీకు ముందు అలవాటు ఉన్నవన్నీ కూడా మీకు షుగర్కి, బీపీకి ఎలాగైతే కంట్రోల్లో ఉంటారో అన్నీ కూడా తినొచ్చు అనమాట. ఇలా పాలు కానీ, పెరుగు కానీ, పండ్లు కానీ, కూరగాయలు కానీ అన్నీ కూడా తినొచ్చు. కొంచెం మీరు ఉండగలిగితే కొంచెం కళ్ళు తాగడం, మందు తాగడం, సిగరెట్ తాగడం అవి ఈ మందులు అయిపోయేంత వరకు తగ్గించుకుంటే మంచిది. సరేనా? అండ్ ఈ ఆపరేషన్ చేసిన కంట్లోకి నీళ్లు పోకూడదు అనమాట. అందుకని మొహాన్ని మెత్తని బట్టను వేడి నీళ్ళలో ఉంచి పిండుకొని మొహాన్ని తుడుచుకోవాలి అంతే. మొహంకి సబ్బేసి రుద్దడం అలా చేయకూడదు. అండ్ నెత్తి స్నానం, తల స్నానం కూడా చేయరాదు. మళ్ళీ మేము చెప్పేంత వరకు కూడా తల స్నానం చేయకండి. భుజాల కింద నుండి స్నానం చేసుకోండి, బ్రష్ చేసుకోండి, సరిపోతుంది. అండ్ ఆపరేషన్ చేసిన సైడ్ మళ్ళీ పడుకోవడం మంచిది కాదు. దాని మీద ఒత్తిడి పడకూడదు. ఎక్కువగా బరువు పనులు చేయడం కానీ, ఇంట్లో వంట పనులు చేయడము, బయట తిరగడము, టీవీ చూడడము, సెల్ చూడడము చాలా వరకు తగ్గిస్తే మంచిది. మందులు కరెక్ట్గా వాడుకొని చెప్పిన జాగ్రత్తలు తీసుకొని డాక్టర్ చెప్పిన సమయానికి వచ్చి కలిస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ.